చంద్రసాయి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి చికెన్ చేస్తున్నాను. నేను చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, అలాగే చికెన్ సూప్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఈ 3 వస్తాయా లేవా అని చెప్పేసి. ఇది 1/2 kg చికెన్ అనమాట. సో నాకు మా ఆయన కోసం చికెన్ కర్రీ, మా పిల్లల కోసం చికెన్ ఫ్రై, అలాగే నాకు మా ఆయన కోసం చికెన్ సూప్ అనమాట. సో చేసేద్దాం 3 ఐటమ్స్ వస్తాయా లేదా అని. ఫస్ట్ చికెన్ అయితే మంచిగా నీట్గా వాష్ చేసేసుకుందాం. వాష్ చేసుకున్నాక నేను 3 పోర్షన్స్ అయితే డివైడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, చికెన్ని నీట్గా వాష్ చేసేసుకున్నా. ఫస్ట్ అయితే సూప్ కోసం తీసి పక్కన పెట్టుకుంటా. చికెన్ పీసెస్ కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఇవి నేను ఇప్పుడు చిన్న పీస్గా కట్ చేస్తాను. ఫస్ట్ ఈ చికెన్ని ఇంకా 2 పోర్షన్స్గా డివైడ్ చేస్తాను. ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి చిన్నగా కట్ చేస్తాను. ఎట్లా సూప్కి ఫస్ట్ అయితే సూప్కి కట్ చేసుకుంటున్నాను. నేను సూప్కి ఎట్లా బాయిల్ అయిపోతుంది కాబట్టి ఈ పీసెస్ అయితే చాలు, ఇంత అయితే చాలు. మన సూప్ ఏంటంటే బాయిల్ అయిపోయినాక మొత్తం చిన్న చిన్న పీసెస్ అవుతాయి కదా. సో నాకు మా ఆయనకే కాబట్టి మా పిల్లలు తాగరు. సో అందుకే కొంచెమే చేసుకుంటున్నా. 1/2 kg చికెన్లో 3 పోర్షన్స్ చేస్తున్నాను నేను. కొంచెం ఇలా మెత్త మెత్త ముక్కలు చేసేసుకుంటే సరిపోతుంది. మనకి బాయిల్ అవ్వడానికి కూడా ఈజీ అయిపోతుంది అన్నమాట. ఈ సైజ్ అయితే చాలు మనకి సూప్ కోసం. ఇలా నేను 3 పీసెస్ కట్ చేసుకున్నా. ఇంకొక పీస్ మొత్తం 4 పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. చిన్న ఫ్యామిలీ ఉన్నారు, ఒక 4 మెంబర్స్ అనుకుంటే ఇట్లా చేసుకొని సరిపోతుంది. మనకి ఎట్ ఏ టైం 3 తినాలనిపిస్తే ఇలా అయితే ట్రై చేసుకోండి. సూప్, చికెన్ ఫ్రై, అలాగే చికెన్ కర్రీ అనమాట. మా పిల్లలు కర్రీ ఎక్కువ కారం తినరు కాబట్టి వాళ్ళ కోసం చికెన్ ఫ్రైలా చేస్తాను నేను ఇప్పుడు. ఇది ఇట్లా కొంచెం ముందు కాబట్టి ఇది కూడా వేసేస్తున్నాం. మనకి బాయిల్ అవ్వగానే ఇది మొత్తం ఈ పోర్షన్ మొత్తం వచ్చేస్తుంది. సో నాకు సూప్కి ఇంత అయితే సరిపోతుంది, నాకు మా హస్బెండ్కే కాబట్టి. సో ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. కొంచెం మెత్త మెత్త ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. పిల్లలు మళ్ళీ ఇట్లా బోన్స్ ఉంటే తినరు కాబట్టి ఇది సరిపోతుంది, కట్ చేయాల్సిన అవసరం లేదు. సో మెత్త ముక్కలు ఏవైతున్నాయో అవి నేను తీసుకుంటున్నాను అనమాట ఫ్రైకి కూడా. ఇది ఏంటంటే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను నేను. ఈ సైజ్ అయితే సరిపోతుంది మనకి. మీరు ఇలా కట్ చేయండి నేను అనుకుంటే ఇట్లా చికెన్ షాప్లో కట్ చేయించుకుంటే సరిపోతుంది. వాళ్ళకి కట్ చేయమంటే కట్ చేస్తారు. సో నాకు ఇంటికి వచ్చినాక ఈ థాట్ వచ్చిందనమాట, అందుకే ఇప్పుడు చేసుకుంటున్నాను నేను. సో ఇంకా ఇది కర్రీకి సరిపోతుంది, ఇది మా పిల్లలకి ఫ్రై కోసం సరిపోతుంది. ఇక్కడ చికెన్ ఫ్రైకి ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం. ఇదేమో చికెన్ కర్రీ కోసం మ్యారినేట్ చేయట్లేదు, నేను డైరెక్ట్గా వేస్తున్నాను. అండ్ ఇంకా ఇది సూప్ కోసం దీనికి మ్యారినేషన్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే ఇది చికెన్ పిల్లల కోసం చికెన్ మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటా. నాకు చికెన్ కర్రీ అయ్యే వరకు మ్యారినేట్ అయిపోతుంది కాబట్టి ఫ్రై ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకుందాం. ఇంకైతే సరిపోతుంది. అల్లం పేస్ట్, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం సాల్ట్. కారం కొంచెం వేసాను కాబట్టి కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. నేను ఇంకా గరం మసాలా ఏమి యాడ్ చేయను, కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను, సరిపోతుంది. ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ ప్లేస్లో మీరు గీ అనే యాడ్ చేసుకోవచ్చు, గీ కానీ బటర్ కానీ. నేనైతే ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చికెన్ కర్రీ చేసినప్పుడు నేను గీ యాడ్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ పెరుగు చాలు. మరి స్పైసీ ఎక్కువ తినరు మా పిల్లలు, సో అందుకని పెరుగు కూడా కొంచెం ఎక్కువనే యాడ్ చేశాను. ఇది మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఇదంతా మంచిగా కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకున్నాం. ఫస్ట్ చికెన్ కర్రీ కోసం మనం టమాటో, ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాం. అది కర్రీ అయ్యే వరకు ఇది మ్యారినేట్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ ఆయిల్ వేసేసి మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. సో పిల్లలు ఎక్కువ కారం స్పైసీ అలా తినరు కాబట్టి
ఇలా ట్రై చేయండి. అలాగే మొత్తం స్పైసీ కూడా వాళ్ళకి బంద్ చేయొద్దు. వాళ్ళకి కొంచెం స్పైస్ కూడా తినిపించాలి కాబట్టి కొంచెం లైట్గా అయితే కారం తలగాలి. సో ఇదంతా ఇలా వేసినాక మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం. చికెన్ కర్రీ కోసం 2 ఆనియన్స్, 5 పచ్చికాయలు, అలాగే టమాటో, చిన్న టమాటో పెద్దది ఉంటే ఒకటి పెద్దదైతే సరిపోతుంది. ఈ క్వాంటిటీ ఆఫ్ కర్రీకి సరిపోతుంది మనకి. ఇవన్నీ కట్ చేసుకున్నాక అలా కర్రీ కోసం టమాటోస్ ఇలా కట్ చేసుకున్నా చిన్నగా, అలాగే ఆనియన్స్ ఇలా పొడుగు కట్ చేసుకున్నా, అండ్ పచ్చిమిర్చి కూడా ఇలా పొడుగు కట్ చేసుకున్నాను. ఇక్కడ కర్రీ కోసం ఫస్ట్ కడాయి పెట్టేసుకుని అది హీట్ అయినాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయ్యాక అలాగే 2 స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ గీ కొంచెం గడ్డగా ఉంది కదా, అది కూడా మెల్ట్ అయిపోతుంది. దీంతో నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది రెండు హీట్ అయ్యాక ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయినాక టమాటోస్ అలాగే పచ్చికాయలు రెండు కూడా ఒకటేసారి యాడ్ చేశాను నేను. అవి కూడా మగ్గాలి బాగా. కొంచెం మగ్గినాక ఇక్కడ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయినాక మళ్ళీ మూత తీసేసి అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అది కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నాను. ఎందుకంటే అల్లం పేస్ట్ పచ్చి వాసన వస్తుంది కదా, ఆ స్మెల్ పోయేంత వరకు. ఆ స్మెల్ కూడా పోయినాక ఏదైతే చికెన్ వాష్ చేసుకున్నాం ఆ చికెన్ కూడా అందులో వేసుకున్నాను అనమాట. వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నాను. ఎట్లా దానికి కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా అని. తర్వాత మనకి సరిపోకపోతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు సరిపోలేదు, అందుకే నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ కూడా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కారం, పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే గరం మసాలా, కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి కొంచెం వేసుకొని నేను కొంచెం వేసుకుందాం అనుకున్నాను, కాకపోతే స్పూన్ నిండా పడిపోయింది అది. కొబ్బరి పొడి కూడా వేసుకున్నాక మళ్ళీ మనకి వాటర్ సరిపోతే కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడితో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే కర్రీ కదా గ్రేవీ కావాలని చెప్పేసి. అది దగ్గరికి అయినాక చికెన్ మసాలా అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది మనకి చికెన్ కర్రీ. ఇక్కడ రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాను. ఈ గ్లాస్ తోటి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. రైస్ వచ్చేసి ఈ గ్లాస్ తోటి ఒకటి, అలాగే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ రైస్ తీసుకున్నాను. దీనికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. బగారా రైస్ అయితే చేసుకున్నాను. కాబట్టి మనకి లవంగాలు, ఇలాచీలు అవి ఉంటాయి కదా, అవన్నీ తీసి పక్కన పడేస్తాను కాబట్టి పౌడర్ చేశాను. ఆ పౌడర్ డైరెక్ట్ అందులో వేసేసి సాల్ట్ కూడా యాడ్ చేసిన. వాటర్ బాయిల్ అయినాక అప్పుడు రైస్ యాడ్ చేస్తాను నేను. రైస్ అయితే వాష్ చేసి ఇది వాటర్ కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఇందులో పౌడర్ వేస్తా, బిర్యానీ పౌడర్, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం అన్ని గరం మసాలా వేసేస్తాం కదా, అవన్నీ నేను పౌడర్ చేసి పెట్టాను అనమాట. అదే పౌడర్ వేస్తున్నాను, ఎందుకంటే అవన్నీ తీసి పక్కన పడేస్తాం కదా బగారా రైస్లో. సో ఈ క్వాంటిటీ అయితే చాలు మనకి, మరీ స్పైస్ ఉండకుండా ఇదైతే చాలు. అన్నీ కలిపి నేను పౌడర్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాను నేను. మనకి బగారా రైస్ చేసినప్పుడు ఇలా పౌడర్ చేసి వేసుకోవడం బెస్ట్, ఎందుకంటే అవన్నీ తీసి పక్కన పడేస్తాం కదా, సో చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. సో ఇలా 2 స్పూన్స్ కూడా సాల్ట్ వేసేసాను. ఇవి మొత్తం మంచిగా మళ్ళినాక అప్పుడు కొంచెం లైట్గా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసి రైస్ యాడ్ చేస్తాను. ఇక్కడ వాటర్ బాయిల్ అయినాయి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇందులో మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని మరలే వరకు రైస్లో వాటర్ అయితే పోసి పెట్టుకున్నాను, లేకపోతే బియ్యం మొత్తం ఇట్లా పలిగిపోతాయి కదా. సో మనకి ఇప్పుడు యాడ్ చేసుకునే ముందు వాటర్ అంతా కిందికి వంపేసి వేసేసుకుంటే సరిపోతుంది. రైస్ మొత్తం యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసుకుంటే అయిపోతుంది అన్నం. ఇది వచ్చేసి చికెన్ సూప్ కోసం అనమాట. ఆల్రెడీ చికెన్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి బాయిల్ చేసుకున్నాను. అది మొత్తం మెత్తగా ఉడికినాక పీసెస్ వేరే గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఏదైతే గిన్నెలో నేను ముక్కలు ఉడకబెట్టినానో అదే గిన్నెలో ఇక్కడ మళ్ళీ అదే గిన్నె పెట్టేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయినాక ఎల్లిపాయలు కట్ చేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చికాయలు కూడా
అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక మనం చికెన్ పక్కకు పెట్టాం కదా, అదే ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. మనకి సూప్ చేయాలంటే మెయిన్గా ఉండాల్సింది కార్న్ఫ్లోర్ నేను ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ తీసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసేసి గడ్డలు లేకుండా కలుపుకుంటున్నాను అనమాట. గడ్డలు లేకుండా కలుపుకొని అది కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్ బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. అందుకని ఇప్పుడు కూడా కొంచెం లైట్గానే సాల్ట్ వేసుకున్నాను. కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా అవి కూడా యాడ్ చేసేసుకొని కలుపుకున్నా. ఇక్కడ ఏదైతే మనం కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకున్నామో అది కూడా ఇందులో వేసేసి కలిపేసుకున్నాను. ఒకసారి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. మనం వాటర్ చూసుకొని వేసుకోవాలి. మనకి ఇంకా కొంచెం పలుచగా కావాలంటే ఇట్లా ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే నాకు మా హస్బెండ్కే కాబట్టి మళ్ళీ ఎక్కువ చేస్తే వేస్ట్ అవుతుందని చెప్పేసి. ఇంకొంచెం లైట్గా థిక్గా అయింది, ఇంకొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇప్పుడైతే టేస్ట్ అంతా బాగుంది. ఇప్పుడు వచ్చేసి చికెన్ ఫ్రై కోసం నేను ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ గీ యాడ్ చేసుకొని, గీ హీట్ అయినాక ఏదైతే మ్యాగ్నేట్ చేసుకున్నామో చికెన్ మనం ఆ మ్యాగ్నేషన్ అంతా ఇందులో వేసేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసేసుకున్నాను. అవి కూడా దగ్గరికి ఉడికినాక ఇలా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి. నా ఐడియా ఇట్లా మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.